ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా సమాచారం. జీవన్ రెడ్డితో అధిష్టానం దూతలుగా భట్టి శ్రీధర్ బాబు చర్చలు జరుపుతున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా సమాచారం. ఇంతకుముందే గత బులెటిన్లో మా కరెస్పాండెంట్ రాకేష్ జీవన్ రెడ్డితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, బీజేపీ తమని సంప్రదించింది అనే వాదనలో ఎలాంటి వాస్తవం లేదు, అవి నన్ను ఇంకా క్షోభకి గురి చేస్తాయి, ఇలాంటివి అడగకండి అని కూడా ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే మనం కూడా అడగడం జరిగింది, ఏదైనా మంత్రి పదవి ఇచ్చినట్టయితే కనుక జీవన్ రెడ్డి ఓకే అంటారా అనేది కూడా మనం అడిగిన క్వశ్చన్కి అప్పటికైతే సమాధానం రాలేదు. ప్రస్తుతం చూస్తుంటే ఇటు శ్రీధర్ బాబు, మంత్రి శ్రీధర్ బాబు వచ్చి అలాగే డిప్యూటీ సీఎం భట్టి జీవన్ రెడ్డితో చర్చలు కొనసాగిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆయనకి మంత్రి పదవి ఆఫర్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. సో అధిష్టానం కూడా హామీ ఇచ్చినట్టుగా వాళ్ళు తెలియజేసినట్టుగా మనకి ప్రస్తుతం అందుతున్న సమాచారం. ఇక జీవన్ రెడ్డితో అధిష్టానం దూతలుగా భట్టి శ్రీధర్ బాబు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్ చెప్పండి. సో లాస్ట్ బులెటిన్లో మనం మాట్లాడాము, సో ఏదైనా మంత్రి పదవి కానీ ఉన్నత ఏదైనా పదవి ఇచ్చినట్టయితే కనుక ఆయన కాంప్రమైజ్ అవుతారా అనే అంశానికి అప్పటికైతే క్లారిటీ లేదు. సో ప్రస్తుతం మంత్రి పదవి ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ధృవీకరించకపోయినప్పటికీ ప్రస్తుతం అధిష్టాన దూతలుగా వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి అలాగే శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ఇదే సమాచారాన్ని జీవన్ రెడ్డికి తెలియజేసినట్టుగా సమాచారం. అయితే అధికారికంగా దీనికి సంబంధించిన సమాచారాన్ని మంత్రులు మాట్లాడాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో మీడియాతో శ్రీధర్ బాబు అలాగే భట్టి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకో. ప్రస్తుతం భేటీ ఇంకా కొనసాగుతూ ఉంది. అలాగే సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా జీవన్ రెడ్డి చాలా సీనియర్ పార్టీ నేత, దాదాపు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇంకా క్యాబినెట్కు సంబంధించి 6గురికి అవకాశం ఉన్న నేపథ్యంలో జీవన్ రెడ్డికి అవకాశం కల్పించాలన్న భావనకు ఏఐసీసీ వచ్చినట్టుగా సమాచారం. నిన్న దీపాదాస్ మున్షి ఇతర నేతలు ఉజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ కూడా జీవన్ రెడ్డి వెనుక తగ్గలేదు. పార్టీ సీనియర్ అయిన తనకు పార్టీలో గౌరవం ఇవ్వట్లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదనే అసంతృప్తికి ఆయన లోనయ్యారు. ఈరోజు ఉదయం కూడా ఆయనకు సంబంధించి ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తామని చెప్పారు, కానీ పార్టీకి ఎక్కడ కూడా రాజీనామా చేస్తామని చెప్పలేదు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం అన్ని విషయాలను పరిలోకి తీసుకున్న తర్వాత కేబినెట్ విస్తరణలో భాగంగా జీవన్ రెడ్డికి మంత్రి పదవికి ఇవ్వాలనే ఆలోచనకు వచ్చినట్టుగా సమాచారం. ఈరోజు సాయంత్రం లేదా రేపు అధికారికంగా దీనిపైన సమాచారం ఇచ్చే అవకాశం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లోనే జీవన్ రెడ్డి భేటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జీవన్ రెడ్డితో పాటు మంత్రులు మాట్లాడే అవకాశం ఉంది. రైట్, నిన్న శ్రీధర్ బాబు కలిశారు. సో ఆయన బుజ్జగించడానికి ప్రయత్నించారు, కానీ అది ఒక కొలిక్కి రాలేదు. ప్రస్తుతం అధిష్టానం మాటగానే ఈ మంత్రి పదవి చెబుతున్నారా, లేదంటే ప్రయత్నిస్తాము అనేది వినిపిస్తోందా? అధికారిక నిర్ణయం వెలువడేంత వరకు ఇది సస్పెన్స్గానే ఉంది అంటారా? ఏం చెప్తారు? ఎస్, ప్రస్తుతం క్యాబినెట్కి సంబంధించి విస్తరణలో ఢిల్లీలో వర్కౌట్ జరుగుతుంది కాబట్టి సంబంధించి జీవన్ రెడ్డికి అవకాశం కల్పిస్తానే అభిప్రాయాన్ని ఏఐసీసీ చెప్పినట్టుగా ప్రస్తుతం మంత్రులు చెప్తా ఉన్నారు. 1-2 రోజుల్లో దీనిపైన పూర్తిగా స్పష్టత ఇస్తాం. ఎందుకంటే ఇతర సామాజిక సమీకరణాలు పరిలోకి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని వర్కౌట్ చేసి పూర్తిగా దానికి సంబంధించిన సమాచారాన్ని చెప్తామని జీవన్ రెడ్డికి మంత్రులు చెప్పినట్టుగా సమాచారం. అయితే జీవన్ రెడ్డి కూడా దీనిపైన సానుకూలంగా స్పందించి 1-2 రోజుల సమయం వేచి చూద్దామనే ధోరణితో జీవన్ రెడ్డి ఉన్నట్టుగా సమాచారం. దీంతో పాటు ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని భావించినప్పటికీ కౌన్సిల్ చైర్మన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. సెక్రటరీకి ఇద్దామంటే సెక్రటరీ కూడా కౌన్సిల్ చైర్మన్కే ఇవ్వాలంటూ కూడా ఆయన చెప్పినట్టుగా జీవన్ రెడ్డి కొద్దిసేపు చెప్పడం జరిగింది. దీంతో ఆయన 1-2 రోజులు ఆగి ఏఐసీసీ నిర్ణయం అధికారికంగా నిర్ణయించిన తర్వాతనే తన నిర్ణయాన్ని ప్రకటించాలనే ఆలోచనకు వచ్చినట్టుగా సమాచారం. దీంతో ఆయన మీటింగ్ తర్వాత జీవన్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా జాయింట్గా మాట్లాడే అవకాశం ఉంది. పార్టీ సీనియర్ల విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారు, వారందరినీ కూడా పట్టించుకోవాలనే అభిప్రాయాన్ని జీవన్ రెడ్డి మంత్రుల దగ్గర చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. రేవంత్ నుంచి ఏదైనా హామీ దొరికే అవకాశం ఉందా? బట్టి మాట్లాడినాడు కాబట్టి ఇది ముఖ్యమంత్రి మాట కూడా అయి ఉండొచ్చు అనుకోవచ్చా? క్లుప్తంగా చెప్పండి, ముగిద్దాం. ఎస్, ఖచ్చితంగా సీఎం అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. సీఎం సంబంధించి తన క్యాబినెట్లో కాస్త సమాచారం ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి ఆ నిర్ణయం మేరకే మంత్రులు చెప్పినట్టుగా తెలుస్తుంది. రైట్ రాకేష్.